మీకు సంపూర్ణ ఆశీర్వాదం కావాలంటే ఆరంభ ప్రార్థనకు ఉండాలి, ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండాలి. అప్పుడే మీకు నిండైన ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అని అనుకోకండి. వెళ్ళొచ్చు, సరైన కారణం ఉండాలి. చాలా బలమైన కారణం ఉంటే వెళ్ళినా దేవుడు క్షమిస్తాడు. మరి మనం ప్రభు బల కాగానే ఇంకేముందిలే, తర్వాత సెకండ్ మెసేజ్ వినకపోయినా పర్లేదు అన్నామంటే మనకు సీరియస్ మైండ్ లేదు, ఇంకా దర్శనానికి కనెక్ట్ కాలేదు. వెళ్తే వెళ్ళనిస్తా, నేను వెళ్ళనిస్తా, దేవుడు వెళ్ళనిస్తాడు, కానీ ఆశీర్వాదం ఉండదు. మీకు ఒక విషయం చెప్తున్నా, మన ఆరాధన క్రమానికి ఒక ఖచ్చితమైన లేఖన ఆధారం ఉన్నది. డిడ్ యు లిసన్ టు మీ క్లియర్లీ? ఇక్కడ ఏది కూడా ఒట్టిగానే జరగదు. అది కదులుతూ ఉంది, ఇది కదులుతూ ఉంది. దీనికి కూడా ఈ లేఖనానికి విరుద్ధం అనిపిస్తే పీకి పారేస్తాను నేను. ఈ గ్రౌండ్ లోపల ఏది జరిగినా డెడ్లీ సీరియస్ ఇష్యూ. ఆరాధన క్రమము అల్లాటప్పగా పెట్టలేదు మేము. మన ఆరాధన క్రమానికి ఒక అర్థం పర్థం ఉంది. అందరు ఇక్కడ ఉన్నోళ్ళు మొదలు కానీ ఆ వెనుక అందరూ తెలుసుకోండి. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ చర్చ్. మీరు మామూలు స్థలానికి రాలేదు. ప్రపంచంలో సంఘాలన్నిటికీ కూడా క్రమము సిద్ధాంతము నేర్పించే గురుపీఠానికి మీరు వచ్చారు.